హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. ఇంతవరకు నేను కూడా మీకు నేర్పినటువంటి పాటలు ఏంటంటే సినిమా పాటలు, భక్తి పాటలు, ప్రైవేట్ సాంగ్స్, ఇంకా కొంచెం కొంచెం లెసన్స్ ఇవన్నీ కూడా మీకు నేను పెట్టి ఉన్నాను. ఆ వీడియోస్ అన్నిటికీ కూడా మీ యొక్క ఆదరణ లభించింది. ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు మీకు నేను చెప్పబోయే ఒక కొత్త లెసన్ ఏంటంటే సినిమా పాట కాదు, ఇది ఒక కర్ణాటక సంగీతంలో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇది త్యాగరాజ కృతులు ఉన్నాయి కదా, త్యాగరాజ కృతుల్లో చాలా క్లిష్టమైన కృతులు అనమాట. పంచరత్న కీర్తనలని మనకి 5 ఉంటాయన్నమాట. 5 రాగాల్లో పంచరత్న కీర్తనలు చేసి ఉన్నారు. అందులో మనకి 5 అంటే పంచరత్న అంటే అర్థం ఏంటంటే పంచరత్న రాగాలు అనమాట. పంచరత్న రాగాలు అంటే నాట, గౌళ, ఆరబి, వరాలి, శ్రీ, ఇలా 5 రాగాలు అనమాట. 5 రాగాల్లో మనకి పంచరత్న కీర్తనలు చేశారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పంచరత్న కీర్తన ఏంటంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ పాట ఈ ఈ యొక్క కీర్తన మీద సినిమా పాటలు కూడా చాలా చాలా ఉన్నాయి. బాలకృష్ణ గారు నటించినటువంటి అశోక చక్రవర్తి సినిమాలో ఎందరో మహానుభావులు కీర్తన, ఈ కీర్తనని ఆధారంగా చేసుకుని ఒక పాట ఉందన్నమాట అశోక చక్రవర్తి సినిమాలో. లేటెస్ట్గా నాని గారు నటించినటువంటి ఒక సినిమా భలే భలే మగాడివోయ్ అనే సినిమాలో ఈ పాట యొక్క ట్యూన్ను ఉద్దేశించి ఒక లిరిక్స్ రాశారనమాట. అది కూడా చాలా ఫేమస్ అయింది. అది అంటే ఏదైనా ఫేమస్ అవుతుందంటే ఫేమస్ అయిన కీర్తన ఏదైనా ఉంటేనే దాన్ని బేస్గా తీసుకొని మనకి కర్ణాటిక్ ఫ్యూజన్ని తయారు చేస్తారు. అందులో రెహమాన్ గారు ప్రముఖులు అనమాట. ఆయన చాలా చాలా కర్ణాటిక్ కీర్తనలు కానీ కృతులు కానీ తీసుకొని మంచి సూపర్ హిట్ సాంగ్స్ మనకు అందించారనమాట. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనం చెప్పబోయే లెసన్ ఏంటంటే శ్రీరాగంలో ఎందరో మహానుభావులు అనే కీర్తనని మీకు నేను స్వర రూపంలో అందించడానికి ప్రయత్నిస్తాను. ఇది మామూలు విషయం కాదు. ఇది నాకు కూడా బాగా వచ్చి ఉంటేనే మీకు నేను అందించగలను. నేను సంగీతం నేర్చుకునే రోజుల్లో ఈ కీర్తన నేర్చుకున్నాను. ఒక్కసారి నేను కూడా గుర్తు చేసుకుందామని చెప్పి ఆ గుర్తేతో మీ అందరితో కలిపి చేసుకుందామని ఈ పాటని మీకు నేను అందిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను మనసావాస క్షమించగలరు. లైట్గా లెసన్కి వచ్చేది. ఇది మనకి శ్రీరాగం అనమాట. ఈ శ్రీరాగం ఏంటంటే 22వ మేళకర్త అయినటువంటి కరహర ప్రియ రాగం యొక్క జన్యరాగం అనమాట. ఇందులో మూర్ఛన మనం చూద్దాం, అసెండింగ్ డిసెండింగ్. అంటే సారీ మా పని సా సాని పదని పమ రేగరీసా. అంటే అసెండింగ్లో మనకి సారీ మా పని 5 స్వరాలు ఉన్నాయన్నమాట. డిసెండింగ్లో మనకి ఏంటంటే సని పదని పమ రేగరీసా. అంటే పల్లవ విషయంకి వస్తే మనకి ఎందరో మహానుభావులు అందరికీ వందనము. ఇది మనకి పల్లవి అనమాట. ఈ పల్లవిని తీసుకొని మనం ఒక 6 సంగతుల్లో ఈ పల్లవిని మనం పాడతాం అనమాట. ఇది మీకు నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ కర్ణాటిక్ కీర్తనలు మనం వెస్టర్న్లో చిన్న ఫ్యూజన్ ఉపయోగించి మనం దాన్ని మనం చాలా చక్కగా వాయించుకోవచ్చు. ఎక్కడైనా పెర్ఫామ్ చేయాలన్నా, పిల్లలు స్కూల్లో పెర్ఫామ్ చేయాలన్నా ఈ కీర్తన నేర్చుకుంటే చాలా ఫేమస్ కీర్తన కనుక చాలా బాగుంటుందన్నమాట. ఎక్కడైనా కాంపిటీషన్లో కూడా మనకి ఈ పాట పాడొచ్చు అనమాట. కానీ నేను ఈ వీడియోని ఈ కీర్తన నేను ఒక వీడియోలో చేయలేనేమో. 2-3 వీడియోల్లో మీకు నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పల్లవి తీసుకుందాం. పల్లవి ఏంటంటే ఎందరో మహానుభావు. ఇది పల్లవిలో మొదటి సంగతి అనమాట. దీనికి స్వరాలు చూద్దాం. సారీ రీ గరి సా
సని నీ పా నీ సా నిసాని. ఈ నిసాని అనేది తాళంలో మనకి జాగా వస్తుంది. అంటే దీనికి కూడా తాళం ఉంటుంది. అంటే మనకి ఎందరో మహానుభావులు ఆది తాళమే కానీ జాగా అంటాం. జాగా అంటే ఏంటంటే ఇలా దెబ్బ వేసిన తర్వాత ఈ ఈ జాగాలో మనకి వస్తుందన్నమాట పాట. అంటే మనకి ఎందరో మహానుభావు మళ్ళా మళ్ళా పాట యొక్క లైన్ స్టార్టింగ్ లైన్ మళ్ళా ఈ చిటికిన వేలి మీదే స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రతి సంగతి కూడా మనకి చిటికిన వేలి మీదే స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగా ఎందరో మహానుభావు మళ్ళా ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మనకి ఆది తాళంలో ఉంది, 4th బీట్ అనమాట. ఇక్కడ మనకి ఆ నిసాని కూడా మనకి ఫస్ట్ లైన్లోనే చెప్తానమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కర్ణాటక సంగీతం నొటేషన్లో మీకు ఇస్తే మీకు అర్థం కాదు. అంటే కర్ణాటక సంగీతం తెలిసిన వాడికి అర్థమవుతుంది. నేను సింపుల్గా ఇస్తాను నొటేషన్. మామూలుగా ఎప్పటి వరకు సినిమా పాటల్లో ఏ విధంగా ఇచ్చానో ఇది కూడా అలానే ఇస్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు. ఓకే, ఫస్ట్ది సారీ రీ గరి సా సని నీ పా నీ సా. ఆ పానీసాని అని మన కీబోర్డ్ మీద గమకంగా ప్లే చేస్తే బాగుంటుంది అనమాట. అంటే పాసనీసా అని వాయిస్తే బాగుంటుంది. మీరు ఇలాంటి గమకాలు నేను వాయిస్తూ ఉంటాను, మీరు దాన్ని చూడండి. నొటేషన్లో ఉన్న స్వరాలకి చిన్న గమకం పలికించడం అంటే ఈ సాని టచ్ చేయాలన్నమాట. సారీ రీ గరి సా సని నీ పా నీ సా పా నీ నీ అంటే పాసనీసా అని ఒక గమకం అనమాట. మరొకసారి వాయిస్తాను చూడండి. సారీ రీ గరి సా సని నీ పా నీ సా ని సా ని. ఇది మొదటి సంగతి అనమాట. ఎందరో మహానుభావు అది అయిపోయింది. ఇప్పుడు రెండవ సంగతి ఏంటంటే లెందరో మహానుభావు అనమాట. అంటే ఎందరో మహానుభావులే, అది కొంచెం వేరియేషన్తో పాడడం అనమాట. దాని యొక్క స్వరాలు చూద్దాం. సారీ రి గరి సా నీ సారీ గరి సా స ని రి స ని ప నీ స గరి స ని సా ని అని వస్తుంది అనమాట. ప్లే చేద్దాం. సారీ రి గరి సా నీ సారీ గరి సా స ని రి స ని ప నీ స గరి స. అక్కడ నీ స గరి స అని ప్లే చేయడానికి గమకం కావాలి. అందుకని నీ అనడానికి పాసని అన్నాను అనమాట. నీ సగరి స. ఇది మీకు నొటేషన్లో రాయబడదు. ఇది నేను జస్ట్ పాడేటప్పుడు మాత్రం వీడియో చూసుకొని మీరు నేర్చుకోవాలి. మరొకసారి సారీ సారీ రి గరి స ని సరి గరి స స ని రి స ని ప నీ సగరి స ని సా ని. సారీ రి గరి స ని సరి గరి స స ని రి స ని ప నీ స గరి స ని సా ని. అంటే ఎందరో మహానుభావు అది రెండవ సంగతి అనమాట. నెక్స్ట్ మూడవ సంగతి ఏంటంటే అందరికీ వందనము అనే సంగతిని మనం ఒక 4 అందరికీ వందనం అనే లిరిక్ని ఒక 4 సంగతుల్లో మనం ఇప్పుడు ప్లే చేస్తాం అనమాట. అందులో ఫస్ట్ది లందరికీ వందనము అది ఫస్ట్ సంగతి అనమాట. సా సారి మారి రి మప మప మారి రి గరి రి స ని సా ని అనమాట. చూద్దాం. సా సారి మారి రి మప మప మారి రి గరి రి స ని సా ని. ఇక్కడ రీగాని ఏమన్నాను, ఆ రీగాని ఏం చేసామంటే మాన్ టచ్ చేశాను అనమాట. రీ గరి రి స ని సా ని. మరొకసారి వాయిస్తున్నాను. సా సారి మారి రి మప మప మారి రి
వందనాము. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సంగతికి వద్దాం. లందరికీ వందనాము, అందరికీ వందనాము. ప్లే చేద్దాము. సా సారి మారి రి మ ప పమ పని పని పమ మ పమరి రి గరి సా. సా సారి మారి రి మ ప పమ పని పని పమ మ పమరి రి గరి స ని సా ని. ఇది థర్డ్ సంగతి అనమాట. అందరికీ వందనాము అనమాట. నెక్స్ట్ సంగతి చూద్దాం. అందరికీ వందనాము అనమాట. సా సారి మారి రి మ ప మ పని పని సా సని ప మరి గరి సా. సా సారి మారి రి మ ప మ పని పని సా సని ప మ రి గరి సా ని సా ని. సా సారి మారి రి మ ప మ పని పని సా సని ప మ రి గరి స ని సా ని. అది మనకి అందరికీ వందనాము. అది మూడవ సంగతి అనమాట. నెక్స్ట్ నాలుగవ సంగతి ఏంటంటే అందరికీ వందనాము. చివరి సంగతి అనమాట. సా సారి మారి రి మ ప మ పని పని సని సరి సారి సని సని పని ప మా ప మరి గరి సని. ప్లే చేద్దాం. సా సారి మారి రి మ ప మ పని పని సని సరి సారి సని సని పాని ప మా ప మ రి గరి సని అన్నమాట. మరొకసారి వాయిద్దాం. సా సారి మారి రి మ ప మ పని పని సని సరి సారి సని సని పాని ప మా ప మ రి గరి సని. అది మనకి నెక్స్ట్ లాస్ట్ సంగతి అనమాట. లందరికీ వందనాము లెందరో. ఇది మనం మనోపధర్మం ఉపయోగించుకొని ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. లాస్ట్ సంగతి ఏంటంటే ఫినిషింగ్. అది మన యొక్క మనోధర్మాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఏంటంటే అది ఏంటంటే లెందరో అంటే సారి పమ ని ప మరి సారి పమ ని ప మరి. ఎందరో సారి పమ ని ప మరి మహాను సా సని రి సని ప మా ఉలు పాసని రి గరి సని పాసని సా. ఇలానే ఇవ్వాలని రూల్ ఏం లేదు. మనకి నచ్చినట్లుగా మనం దాని యొక్క ఫినిషింగ్ మనం ఇవ్వచ్చు. ఇది మనకి ఎందరో మహానుభావులు పల్లవి అనమాట. పల్లవి. ఓకే, మరొకసారి ఈ పల్లవంతా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎందరో మహానుభావు
అందరికీ వందనము. అందరికీ వందనము. తర్వాత అందరికీ వందనము. తర్వాత అందరికీ వందనము. లాస్ట్ ఫినిషింగ్. ఎందరో మహాను బావులు ఇది మనకి ఎందరో మహానుభావుల యొక్క పల్లవి అన్నమాట. నేను ఈ పాటని మీకు బిట్లుగా అంటే పార్ట్లుగా చెప్పాలని అనుకుంటున్నాను. ఇది బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ అనుపల్లవి చెప్తాను. ఈ పల్లవి అనుపల్లవి అయిన తర్వాత మనకి చరణాలు వస్తాయి. అవి మొత్తం ఇంచుమించుగా 10 చరణాలు ఉన్నాయి. ఆ 10 చరణాలు కూడా 2 చరణాలు చొప్పున కానీ 3 చరణాలు చొప్పున కానీ మీకు నేను పార్ట్స్గా చెప్తాను. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందనే మంచి ఉద్దేశంతో మీకు నేను మొత్తం పాట అంతా నేను ఇప్పుడే చెప్పేస్తే కొంతమంది సగం వరకు నేర్చుకొని కొంచెం కర్ణాటక సంగీతం అంటే చాలామందికి ఏంటంటే విసుగు పుడుతుందనమాట. కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి ఒక రకంగా ఉంటుంది. అదే సినిమా సంగీతం అనుకోండి, పాట మొత్తం నేర్చేసుకుంటారు. ఎందుకంటే అది ఎక్కడ చూసినా మనం వింటాం. ఎక్కడైనా సినిమా పాట వినగలం, కానీ కర్ణాటక సంగీతం మనం కొన్ని సందర్భాల్లోని మాత్రమే ఆ అభిరుచి తెలియాలి. ఎప్పుడైతే ఆ అభిరుచి మనకు తెలియందో కర్ణాటక సంగీతం మనకి చాలా మన హృదయానికి చాలా స్వీట్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా మనకి సంగీతం నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే అది ఇష్టపడుతుందన్నమాట. అందుకని అందరూ నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకోలేని వాళ్ళు కూడా నేర్చుకోవాలని నాకున్న పరిజ్ఞానంతో మీకు నేను ఈ ఎందరో మహానుభావులు అనే ఒక కీర్తనని ఒక 3-4 పార్ట్లుగా చేసి చెప్దామనే ఉద్దేశంతో ఇంతటితో ఈ వీడియో మీకు ముగిస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఒకవేళ నాకు తెలియకపోయినా ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని మీరు ఆ డౌట్ని నేను ఒకవేళ మీరు అడిగిన డౌట్ నాకు తెలియకపోయినా కానీ తెలుసుకొని మరీ మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.